అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి సినీ హాస్య నటుడు మురళీకృష్ణ గారు. అయ్యా మురళీకృష్ణ గారు, నీ నోటికి అదుపు లేకుండా, ఒక చిన్న పెద్ద అనేది తేడా లేకుండా నీ నోటికి వచ్చినట్లు మాట్లాడావు. అప్పుడు ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరినైనా కానీ పార్టీల వాళ్ళను, మరి నీకు శిక్ష పడాలి కదా. ఒకసారి చెప్పండి. మురళీకృష్ణ గారు, ఒకసారి నీతో ఎవరు మాట్లాడించారు అనేది చెప్పండి. ఒకసారి రాష్ట్ర ప్రజలకు, మీకు తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు మిమ్మల్ని మంచిగానే చూశారు కదా, మీరెందుకు ఇలా మాట్లాడవలసి వచ్చింది? మీ వెనక ఎవరున్నారు మాట్లాడమన్న వాళ్ళు? మిమ్మల్ని ఎవరు మాట్లాడించారు? అది మాత్రం పక్కా చెప్పగలరా? ఏమైనా అబద్ధం ఆడితే నిరూపించాలి. మాట మాట్లాడితే అబద్ధం, మాట మాట్లాడితే ఏదైనా అంతా అబద్ధంగా చెప్తారు, కానీ ఏ ఒక్కడికి నిజం అనేది చెప్పరు. ముందు తప్పు చేస్తారు, ఆ తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తారు, ఒక మూర్ఖత్వంతో పడతారు. తర్వాత మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అనేది ముందు తెలియదా మీరు తప్పు చేసేది అనేది? అక్కడ ఎవరో ఒక అతను అంటాడంట, నేను తప్పుగా మాట్లాడాను, నేను తప్పుగా చేశాను, నాదే తప్పు. మరి అదైనా కానీ తప్పు అనేది మీకు తెలియదా? ముందు నేను తప్పుగా మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశాను కదా అనేది ముందు కనిపించదు. ఏంటంటే కొంచెం కళ్ళ కావరం ఎక్కుద్ది అన్నమాట జనానికి, ఎవరికైనా కానీ. మీరు అలా మాట్లాడటం సినీ ఇండస్ట్రీలో సవాబేనా? అందరూ ఒకటే కదా. సినీ ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యుల లెక్క, ఒక కుటుంబంలో వాళ్ళ లెక్క అలాగే ఉండాలి. ఎవరైనా అలాగే చేస్తారు. మీరు ఒక సైకోక మూర్ఖత్వంగా వైసీపీలో ఉన్నందువలన ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడి ఈరోజు మమ్మల్ని క్షమించండి, మా తప్పు అయిపోయింది అని అంటారు. మరి ఆ మాటల మొత్తానికి, నువ్వు మాట్లాడిన మాట మొత్తానికి తర్వాత దానికి బాధ్యులు ఎవరు? దానికి ఏమిటి మాట ఒకసారి చెప్పండి. దానికి ఆ మాటల మొత్తానికి, నువ్వు మాట్లాడిన వాటికి దానికి ఏమిటి బాధ్యత? అది ముందు తెలియదా అనేది కొంచెం తెలియజేయండి రాష్ట్ర ప్రజలకు కానీ, ఎవరికైనా కానీ. ముందు నీకు శిక్ష పడాలి రాదు, ఎందుకు వచ్చిన బాధ అది మీకు కనిపించదు. మీకు ఇది తప్పు అని తెలుసు, తర్వాత తప్పు అనేది మేము తప్పు చేశాము, మా తప్పే అని అంటారు. ఆ తప్పు చేశారని తెలిసి కూడా మీకు ఏంటంటే కొంచెం ఇగో అనేది ఉంటుంది అన్నమాట. ఎవరికైనా కానీ అది చాలా మంచిది కూడా కాదు, తగ్గించుకుంటే మంచిది. ఏదో బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంది, అదేదో సినిమాలో, అలా ఉంటుంది పరిస్థితి అన్నమాట. కొంచెం ఏదైనా కానీ కనిపెట్టి ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇది ఈ మాట అంటే ఎలా వస్తుంది, ఆ మాట అంటే ఎలా వస్తుంది, ఇది సాధ్యమవుతుందా లేదా? మనమంతా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళేమే కదా ఇండస్ట్రీలో అనేది కొంచెం తెలుసుకోండి. అది ఏదో చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఒక బుక్కెట్ కూటి కోసం పోయి ఇటువంటి మాటలు మాట్లాడి మాకు చికెన్ బిర్యానీని ఏదో ఒక బిర్యానీ తీసుకొచ్చి పెడుతున్నాడులే, మేము తింటున్నాం అనేది ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా సహించరు. మురళీకృష్ణ గారు, ఒక్కసారి తెలుసుకోండి. మీరు ఎప్పటికైనా కానీ అదే మాటలు మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా అంటే ఊరుకో ఉండగలరా? నీకు ఉన్నారు కదా ఇంట్లో వాళ్ళు, మహిళలు, మరి వీళ్ళు కూడా మహిళలే కదా, ఒక కుటుంబ సభ్యులు అంటే వాళ్ళే కదా. ఈరోజు క్షమించండి, నా తప్పు అయిపోయి నేను రాజకీయాలు పక్కకు పోతున్నాను, నా తప్పు అయిపోయింది అని అంటారు. ఆ తప్పు అనేది మీకు తెలియదా ముందు? ఇది చాలా పెద్ద తప్పు. మరి నీకు ఎలా ఊరక వదిలేస్తారో ఏమో. నీలాగే శ్రీరెడ్డి కూడా దండాలు పెడుతూ, దశకాలు పెడుతూ నా తప్పు అయిపోయింది, నా తప్పు క్షమించండి అని అంటారు. శ్రీరెడ్డి గారు కాల్లో చెప్పు కూడా చూపించింది పవన్ కళ్యాణ్ గారికి, తెలిసిన అటువంటి ఇగో కలిగిన వ్యక్తులు ఉన్నారన్నమాట. ఒక బ్యాచ్, పేటీఎం బ్యాచ్, ఒక పేటీఎం బ్యాచ్ని తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మీదకి వదిలేశారు. చాలా మంచిది కూడా కొంచెం తగ్గించుకుంటే శ్రీరెడ్డి గారు
చూద్దామైనా ఏ విధంగా ఉంటే ఎలా ఉంటుందో. ఈ మురళీకృష్ణ గారైనా, శ్రీరెడ్డి గారినైనా, ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ, ఇంకా చాలామంది కూడా బ్యాచ్లు ఉన్నారంట. ఆ బ్యాచ్ల పరిస్థితి ఏమిటో, మీరు మాట్లాడిన మాటలు ఏమిటో వాటిల్లో అని తెలియజేస్తూ జరగబోయే రోజులు చూడవచ్చు. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.